ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2వ తేదీ వరకు ప్రపంచ వాణిజ్య సంస్థ WTO 13వ మంత్రుల స్థాయి సమావేశం జరిగింది. ఇలాంటి బహుళ దేశాల సమావేశంలో ముఖ్యమైన అంశాలు ఏకాభిప్రాయానికి రావడం అంత తేలిక కాదన్న సంగతి అబుదాబిలో మరోసారి తేటతెల్లమైంది. WTOలో ప్రతి సభ్యదేశం స్వయ ప్రయోజనాల కోసమే పట్టం కడుతూ ఇతర దేశాల కన్నా పైచేయి సాధించాలని ప్రయత్నిస్తుంటుంది. అందుకని కీలక సమస్యలపై అంగీకారం కోరడం కొంత కష్టమే. వాణిజ్య వివాదాలను విస్తృత చర్చలు ఏకాభిప్రాయంతో పరిష్కరించుకోవాలని WTO నిబంధనావళి స్పష్టం చేస్తుంది. అయినప్పటికీ అమెరికా వంటి సంపన్న దేశాలు WTO పరిధికి వెలుపల ఇతర దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను FTAలు కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందాలు WTOను బలహీనపరుస్తాయి. అమెరికా కుదుర్చుకున్న ఉత్తర అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నాఫ్టా ఇందుకు ఉదాహరణ. నాఫ్టాలో అమెరికా, కెనడా, మెక్సికోలు సభ్యత్వం ఉంది. అమెరికాలో విరగబడుతున్న పంటలకు భారీ సబ్సిడీలు ఇచ్చి మెక్సికోకు కారు చౌక ధరలకే విక్రయిస్తున్నారు. భారత్ వంటి వర్తమాన దేశాలను మాత్రం ఆహార పంటలకు సబ్సిడీలు ఇవ్వవద్దని WTO వేదికగా పై అమెరికా మంకుపట్టు పడుతుంది. అబుదాబి సమావేశంలో భారత్తో పాటు ఐరోపా దేశాలు వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చాయి. తమ సరుకులకు గిట్టుబాటు ధరలు, విస్తృత విపణి, సబ్సిడీల కోసం భారతీయ, ఐరోపా రైతులు ఉద్యమిస్తున్నారు. ఇక భారత్తో పాటు 80 వర్తమాన దేశాలు తమ ప్రజల ఆహార భద్రత కోసం ప్రభుత్వమే ఆహార ధాన్యాలు నిల్వ చేసుకునే సౌలభ్యం ఉండాలని పట్టుబడుతున్నాయి. ప్రభుత్వ ఆహార నిల్వల వల్ల రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ఆహార ధాన్యాల కొనుగోలు జరుగుతుందనే భరోసా ఉంటుంది. మార్కెట్లో ధరలు పడిపోయినా రైతుకు ఆదాయ రక్షణ లభిస్తుంది. భారత్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ పథకం కింద సుమారు 81 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు అందించగలుగుతున్నారంటే కారణం ప్రభుత్వ ఆహార నిల్వలే. అదేవిధంగా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద ఈ నిల్వల నుంచే రేషన్ దుకాణాల ద్వారా పేదలకు సబ్సిడీ రేట్లకు ఆహార ధాన్యాలను అందించగలుగుతున్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు ఇవ్వబడిన సబ్సిడీలను పరిమితం చేయాలని WTO చూస్తుంది. తద్వారా ప్రభుత్వ ఆహార నిల్వలను కట్టడి చేయాలని సంపన్న దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీన్ని భారత్తో పాటు 80 వర్తమాన దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. తమ ప్రజల ఆహార భద్రత కోసం ప్రభుత్వ ఆహార నిల్వలు తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నాయి. 2013 డిసెంబర్లో బాలిలో జరిగిన WTO మంత్రుల స్థాయి సమావేశంలో ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే ప్రయత్నం జరిగింది. 2013 డిసెంబర్ 7వ తేదీ ముందు నాటికి వివాదాల పట్ల సమన్వయం పాటించాలని నిర్ణయం జరిగింది. దీన్ని శాంతి నిబంధన అంటున్నారు. ప్రభుత్వం ఆహార నిల్వల సమస్యకు తదుపరి WTO మంత్రుల స్థాయి సమావేశం పరిష్కారం కనుగొనాలని తీర్మానించారు. ప్రభుత్వ ఆహార నిల్వల సౌకర్యాన్ని WTO నిబంధనావళి పేరుతో రద్దు చేస్తే పేద దేశాలకు తమ వ్యవసాయ సరుకులను పెద్ద ఎత్తున అమ్ముకోవచ్చని అమెరికా, ఐరోపా దేశాలు ఆశపడుతున్నాయి. దీన్ని భారత్, బ్రెజిల్తో పాటు 80 వర్తమాన దేశాలు సాగనివ్వడం లేదు. ప్రభుత్వ ఆహార నిల్వలపై వివాదాలకు శాంతి నిబంధన వర్తించడం భారత్కు ఎంతో ప్రయోజనకరంగా ఉంది. రైతుల ప్రయోజనాల రక్షణ, కోట్ల మంది పేదల ఆహార భద్రతను తమ దృష్టిను ఉంచుకొని భారత్ WTO నుంచి వైదొలగాలని పలు రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ అది ఆచరణ సాధ్యం కాదని గమనించాలి. WTO నుంచి వైదొలితే భారత్ వ్యవసాయ సరుకులనే కాదు పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేసే అవకాశాన్ని సైతం కోల్పోతుంది. మన కార్మికులను ఇతర దేశాలకు పంపే సౌలభ్యము వదులుకోవాల్సి వస్తుంది. దీనివల్ల జరిగే నష్టం అంతా ఇంత కాదు. WTO నుంచి నిష్క్రమించడానికి బదులు ప్రభుత్వ ఆహార నిల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనడం ఉత్తమమని భారత్ భావిస్తుంది. అందుకే ఆహార సబ్సిడీలపై పరిమితి విధించడానికి అనుసరించే ఫార్ములాను సవరించాలని కోరుతుంది. ప్రస్తుతం 1986-88 ధరల ఆధారంగా సబ్సిడీ రేట్లు నిర్ణయిస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. అందుకని పాత ధరలపై ఇప్పటికీ సబ్సిడీ నిర్ణయించడం సమంజసం కాదు. ప్రతిపాదిత సంవత్సరానికి మార్చడం మెరుగైన పరిష్కారం అవుతుంది. అబుదాబిలో వాణిజ్యంతో నిమిత్తం లేని పెట్టుబడుల అంశాన్ని లేవనెత్తగా భారత్, దక్షిణాఫ్రికాలు గట్టిగా వ్యతిరేకించాయి. తదుపరి WTO సమావేశం 2026లో జరగబోతుంది. ఆ సదస్సులో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తదితర సమస్యలను కూడా చర్చకు పెట్టాలని భారత్ లక్ష్యిస్తోంది. వర్తమాన దేశాలను కలుపుకొని పోతూ WTOలో ఆశించిన ప్రయోజనాలు నెరవేర్చుకోదలుచుకుంది. భారత్ నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం. ఆహార స్వావలంబనను సాధించడమే కాదు, ఇతర దేశాలకు గోధుమ, బియ్యం వంటి ఆహార ధాన్యాలను ఎగుమతి చేస్తుంది. తన ఆర్థిక సామర్థ్యాన్ని ఉపయోగించి పేద దేశాలకు ప్రయోజనకరంగా WTO నిబంధనల మార్పునకు భారత్ కృషి చేయాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆహార భద్రత కోసం ప్రభుత్వ పరంగా నిల్వలు చేపట్టాలని వర్ధమాన దేశాల వాదన. ఆహార నిల్వలను అడ్డుకోవాలనేది సుసంపన్న దేశాల యత్నం. తద్వారా తమ ఆహారోత్పత్తులను భారీగా అమ్ముకోవచ్చని భావిస్తున్నాయి. ఇటీవలి ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాల్లో వర్ధమాన దేశాలు ఇందుకు వ్యతిరేకంగా తమ గళం వినిపించాయి. ఆహార భద్రతపై రాజీ పడేదే లేదని స్పష్టం చేస్తున్నాయి.